రోజుల్లో కూడా 40,000కు తగ్గకుండా మెజార్టీ కాంగ్రెస్ పార్టీకి ఓట్ బ్యాంకింగ్ ఉందంటే అది కాంగ్రెస్ అభిమానులే, మాణిక్రావు అభిమానులు. ఆయన చేసినటువంటి త్యాగం చాలా గొప్పది. మరి దాని అడుగుజాడల్లో కాంగ్రెస్ నియోజకవర్గంలో ఉన్నటువంటి మాణిక్రావు గారు వారితో సహకరించినటువంటి తాండూరు నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా మరి ముఖ్యంగా నాయకులు వారందరి సహకారంతో ఈరోజు తాండూరు ఇంత అభివృద్ధి చెందిందంటే వారి సహకారం లేదు ఏమి లేదు. కాబట్టి రాబోయే రోజుల్లో ఒక మంచి పునాదులు వేసినటువంటి వ్యక్తి ఎవరంటే మాణిక్రావు గారు. మరి బడుగు బలైన వర్గాలకు మరి ఆ రోజు ఇంద్రమ్మ ఇండ్లు కానీ మరి లేదంటే రోజుగారి యోజన కింద బావులు తవ్వడం కానీ భూములు ఇవ్వడం కానీ నిరుపేదలకు ఎస్టీ ఎస్సీలకు అయితే 5 ఎకరాల పొలం లేనటువంటి వారికి ఈరోజు కూడా మరి చాలామంది ఆ భూముల్లో నివసిస్తున్నారు. ఇంత కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇళ్లలో నివసిస్తున్నారు, ముసళ్ళు అవుతున్నారు. కాంగ్రెస్ ఏం చేసింది అంటున్నారు. ఇది సిగ్గుచేటు. ఎందుకంటే తిన్న దానికి కొంచెమన్నా అభిమానం ఉండాలి. ఆ రోజు మాణిక్రావు గారు ఏదైతే కళలు కన్నారో ఈరోజు ఆ కళలు నెరవేరుస్తున్నారంటే ఇది కాంగ్రెస్ పార్టీ చేసిన పుణ్యం, మరి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు చేసినటువంటి పుణ్యం. ఇది మరి భావి తరాలకు ఇదే కంటిన్యూగా కొనసాగించాలని కోరుకుంటూ ఇక్కడ వచ్చినటువంటి నాయకులకు పెద్దలకు మరి అందరికీ కూడా పేరు వరకు నమస్కారాలు తెలియజేస్తూ కాంగ్రెస్ పక్షాన మేమందరము ఆయన అడుగుబాటలో నడుస్తామని ఈ యొక్క మాణిక్రావు విగ్రహ సాక్షిగా చెప్తున్నాం. కాబట్టి అందరికీ మరి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. మన ఈరోజు ఇప్పుడు నాకైతే చందు మహారాజు గురువు. ఎందుకంటే మా నాయనకు వచ్చి అప్పుడు నేను 23-24 ఏళ్ళ సర్పంచ్గా గోపాల్పూర్ అప్పుడు టీడీపీ ప్రభుత్వం ఉంటే కూడా చందు మహారాజు మా నాయనకు సంజాయించి నేను ఇప్పుడే అంటే కూడా సంజాయించి నన్ను సర్పంచ్ చేసి మళ్ళీ ఎప్పుడో సర్పంచ్ చేసినాక మళ్ళీ సెకండ్ సారి సర్పంచ్ మున్సిపల్ చైర్మన్ అంటే చందు మహారాజు నుంచే నాకు సర్పంచ్గా అయినాక పేరు వచ్చింది. అంటే అందుకే ఇప్పుడు మాణిక్రావు కూడా అప్పుడు పోయినప్పుడు కూడా ఎప్పుడు రెడ్డి సాబ్ ఇక్కడ రా అనేటటువంటి మనిషి, వ్యక్తిగతంగా కాదు పూరా అందరి ఎస్సీ బీసీ మైనార్టీ ఓసీ ఎవరు లేకుండా కూడా కాంగ్రెస్ పార్టీకి అందరికీ సేవలు అందించినటువంటి మహారాజులు వాళ్ళు. అందుకే నారాయణరావు కూడా ఎమ్మెల్యే కూడా చేసినాము. నారాయణరావు ఉన్నప్పుడు నేను మున్సిపల్ చైర్మన్, మీకు అందరికీ తెలుసు. ఎంత కష్టపడి కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కూడా కట్టించినాము. ఇప్పుడు ఎవరన్నా డిస్టిక్లే అన్నారు, అప్పుడు రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కట్టించండి డిస్టిక్లో కూడా ఇక్కడ లేదు అని చెప్పడం జరిగింది. మరి అటువంటి మాణిక్రావు అభిమానులకంతా ఇప్పుడు నియోజకవర్గం ప్రజలకంతా కాంగ్రెస్ అభిమానులకంతా చెప్తున్నా అతని అడుగు జాడలో ఒక ఏదున్నా కానీ కూడా అతను చేసినటువంటి ఆశయాలను మనం నిలబెట్టినప్పుడే మనం కాంగ్రెస్ కార్యకర్తలు. ఎందుకంటే విద్యుత్ సమితి కానీ టెస్టులు కానీ 50 కానీ విద్య కోసం చేసింది కూడా చాలా అభివృద్ధి చేసింది కూడా అతని ఆశయాలను మనము కంపల్సరీ పాటించినప్పుడే అతని యొక్క అనుచరులం అయిపోతామని కూడా మీకు అందరికీ సభాముఖంగా చెప్తున్నాను. అమర్ హే మాణిక్రావు, అమర్ హే.